బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోనసీమ జిల్లాలో మత్స్యకారుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. సముద్ర వేటకు వెళ్లి 7 మత్స్యకారులు తిరిగి రాలేదు. ఆగస్టు 3వ తేదీన ఓడలరేవు అక్కడి నుంచి వేటకు వెళ్లారు 7 మత్స్యకారులు. ఈ నెల 12వ తేదీన తిరిగి రావాల్సి ఉన్నా ఇప్పటి వరకు మత్స్యకారుల జాడలేరు. సముద్రంలోకి వెళ్ళిన గంటకే సెల్ ఫోన్ సిగ్నల్ కట్ అయిపోయింది. తుఫాను హెచ్చరికలున్న వేటకు వెళ్ళిన మత్స్యకారులు మెరైన్ పోలీసులకి ప్రస్తుతానికి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. బోటు ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కోపనాతి రామకృష్ణ ఆధ్వర్యంలో సముద్రంలోకి వెళ్లారు 7. అయితే మిస్సింగ్ సంబంధించిన అంశంలో కోనసీమకు చెందిన వివిధ గ్రామాల మత్స్యకారులు కూడా ఇప్పుడు దాంట్లో ఉన్నారు. 7 మత్స్యకారులు కోపనాతి రామకృష్ణ నేతృత్వంలో వీరంతా 7 వేటకు వెళ్లారు. వేటకు వెళ్ళి 12వ తేదీన తిరిగి రావాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు సుమారుగా 17వ తేదీ కావస్తుంది. ఇప్పటి వరకు ఎటువంటి ఆచూకీ లేదు. వాళ్ళు సముద్రంలోకి వెళ్ళినటువంటి గంట సేపుకే ఫోన్ సిగ్నల్స్ కట్ అయిపోయాయి. సునామీ వాతావరణంలో హెచ్చరికలు ఉన్నాయి, తుఫాను హెచ్చరికలు ఉన్నాయని చెప్పినా కూడా మత్స్యకారులు వేటకు బయలుదేరారు. మెరైన్ పోలీసులకు ఇప్పుడు ఈ సమాచారం అందింది. సో ప్రస్తుతానికి బోటు ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, సో బేసిక్గా తుఫాను హెచ్చరికలు ఉన్నాయి, వాతావరణంలో మార్పులు ఉన్నప్పుడు అటువైపుకి వెళ్ళనివ్వకుండా పోలీసులు కట్టడి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు, బయటకు వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటారు. సో ఏం జరిగింది, ఎక్కడి నుంచి వెళ్ళారు వీళ్ళు, ఇప్పుడు వీళ్ళ కోసం ఎటువంటి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి? అంటే ఏదైనా అనీవెన్ సిచ్యువేషన్ జరిగితే అవతల వాళ్ళకి పెళ్ళి చూసేంతవరకు ఇన్ఫర్మేషన్ రాకుండా ఉంటుంది, అలాంటి సిచ్యువేషన్ అది. సో ఫోన్ సిగ్నల్స్ కట్ అయిపోయాయి, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు వాళ్ళ కోసం ఎటువంటి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి, ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఎస్ మనోజ్, అంటే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి కూడా మత్స్యకారులు ఆచూకీ లభ్యం కాకపోవడంతోనే కుటుంబ సభ్యుల్లో అయితే ఆందోళన ప్రస్తుతం వచ్చి నెలకొంది. ఏదైతే ఈ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించిన ఓడల రేవులో ఇప్పటికే గత 10 రోజుల పైనుంచి కూడా సముద్రం అల్లకల్లోలుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ అల్లకల్లోలానికి అక్కడ ఉన్నటువంటి రిసార్ట్స్ కావచ్చు, ఆ సముద్రం ఉన్నటువంటి అవన్నీ కూడా పూర్తిగా వాడల రేవు అయితే సముద్రం అల్లకల్లోలుగా ఉంది. అవన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితి ఈ రోజు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటువంటి ఘటన గత మొత్తం 5వ తేదీన అయితే దీని మీద తుఫాను హెచ్చరికలు కూడా గత 5వ తేదీన అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలో 5వ తేదీని జారీ చేసినప్పటికీ ముందు రోజునే 3వ తేదీన ఈ సంబంధించిన అల్లవరం వీళ్ళకి సంబంధించిన మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో అల్లవరం మండలం సంబంధించిన మత్స్యకారులు అందరూ కూడా వేటకు వెళ్ళారు. వేటకు వెళ్ళి వెళ్ళిన ఒక గంట వ్యవధిలోనే వాళ్ళకి సంబంధించిన సిగ్నల్స్ అన్ని కూడా కట్ అయిపోయిన కూడా చెప్పుకొస్తున్నారు. అంటే ఆ సముద్రంలో వీళ్ళు వేటకి దాదాపుగా చాలా మైళ్ళ దూరం వెళ్తుంటారు. ఆ వేటకి వెళ్ళి ఒకవేళ వెళ్ళారు 3వ తేదీనే అలా వెళ్ళిన గంటకి సిగ్నల్స్ వ్యవస్థ మొత్తం అన్ని కూడా పడిపోయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే సరిగ్గా 5వ తేదీన మొత్తం ప్రభుత్వం అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ కూడా ఆ సముద్రంలో వేటకు వెళ్ళొద్దు, ఆ తుఫాను హెచ్చరికలు జారీ చేశారు. సముద్రం అల్లకల్లోలుగా ఉంటుందని కూడా ఓ పక్కన హెచ్చరికలు జారీ చేశారు. కానీ వాళ్ళు వస్తారని కూడా ఎదురు చూశారు, కానీ ఎవరు కూడా రాలేదు. అప్పటికే 3వ తేదీనే వీళ్ళు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. కానీ వేటకు వెళ్ళిన వారు దాదాపుగా 12వ తేదీ 12 రోజుల తర్వాత లేదా 10 రోజుల తర్వాత అయితే వస్తుంటారు. కానీ వాళ్ళు వాస్తవానికి 12వ తేదీనే వాళ్ళు రావాలి. ఇప్పటికే 12 రోజులు దాటిపోయి ఈ రోజు 17వ తేదీ అంటే అయినా సరే ఇప్పటికి ఇంకా ఆచి తెలియకపోవడంతోనే వాళ్ళంతా కూడా ఆగస్టు అయిన తర్వాత అయితే ప్రస్తుతం ఏదైతే ఆగస్టు 15 తర్వాత వస్తారని అందరూ కూడా ఆశగా ఎదురు చూస్తారు. ఎవరు కూడా రాకపోవడంతో ఇప్పుడైతే వీళ్ళకి సంబంధించిన ఇప్పుడు మెరైన్ పోలీసులకి అయితే సమాచారం ఇచ్చారు. వాళ్ళ బోట్ నెంబరు వాటితో సహా కూడా మొత్తం అందరూ కూడా సమాచారం ఇచ్చిన నేపథ్యంలోనే వాళ్ళ ఆచూకీ కోసం అయితే ఇప్పుడు మెరైన్ పోలీసులు అయితే రంగంలోకి దిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే 5వ తేదీన తుఫాన్ అంటే మరో తప్పన ఉప్పాడ మొదలుకుని ఉప్పాడ వద్ద కూడా ఎటువంటి కోత గురవుతున్న పరిస్థితులు ఉన్నాయో కూడా చూస్తాం. ఆ విధంగానే ఇప్పుడు ఈ వాడల రేవు వద్ద కూడా కోతకు గురవుతూ అక్కడ రిసార్ట్స్ అన్ని కూడా ధ్వంసం చేస్తున్నటువంటి సముద్రం గత 10 రోజుల నుంచి కూడా వెనక్కి వెళ్ళడం, ముందుకు రావడం ఇలా రకరకాల సూచనలు ఉన్న అటువంటి తరుణంలోనే 5వ తేదీనే తుఫాను హెచ్చరికలు జారీ చేశారు. అక్కడే ఆ సమయంలోనే అప్పుడే ఏదో జరిగి ఉంటుంది, పోటు ఏదన్నా గల్లంతో కానీ బోల్తా పడి ఉండడం కానీ కనీసం ఎవరో ఒకరు సమాచారం తెలుస్తారని కూడా అందరూ కూడా ఇప్పుడు కూడా ఎదురు చూస్తారు. కానీ ఎటువంటి సమాచారం రాకపోవడంతోనే కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. మెరైన్ పోలీసులు
వాళ్ళు ఎటువంటి సమాచారం ఇస్తారు, లోపలికి వెళ్ళారు, ఏ దిశగా వెళ్ళారు, ఏ యొక్క ప్రాంతాలు వెళ్ళారు అనేది కూడా ప్రస్తుతం పోలీసులు, మెరైన్ పోలీసులు అయితే ఒక అంచనాకైతే రావడం జరుగుతుంది. ఆ దిశగానే వెళ్ళారు. కానీ ఇప్పుడు ఇంకా ఎటువంటి ఆచూకీ లభ్యం కావలేదు. వాళ్ళలో వెళ్ళిన వారిలో, బోట్లో వెళ్ళిన వారిలో చూసుకుంటే అలాగే కోపనాథి రామకృష్ణ వర్మ, అలాగే కొమరగిరి పట్టణానికి చెందిన అతను 50 సంవత్సరాలు, అలాగే సంఘానికి తాతారావు 58 సంవత్సరాలు, బలుస్తిప్ప గ్రామానికి చెందిన వ్యక్తి, పాలెపు అప్పారావు 30 సంవత్సరాలు, వాడలరేవు గ్రామానికి చెందిన వ్యక్తి, కొల్లాటి శ్రీను 35 సంవత్సరాలు, వాడలరేవు గ్రామానికి చెందిన వ్యక్తి, యేసుదాసు మరొక వ్యక్తి 45 సంవత్సరాలు, బెండమూరులంక గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఇతను. అలాగే కాటాడి సతీష్ 38 సంవత్సరాలు, పశువులంక గ్రామానికి చెందిన వ్యక్తి, కర్రి రాము 35 సంవత్సరాలు, అగ్నికుల క్షత్రియుడు నక్కా రామేశ్వరం గ్రామానికి చెందిన వీళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వెళ్ళిన వ్యక్తులు కావడంతోనే వాళ్ళందరూ కూడా గత కొన్నాళ్ళ నుంచి కూడా అదే బోటు పైన వీళ్ళు వేటకు వెళ్తున్నారు, తరచూ వెళ్ళి వస్తున్నారు. కానీ ఇప్పుడు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతోనే ఇది ఏదైనా ప్రమాదం జరిగి ఉందా అనేది కూడా అనుమానం అయితే వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరి 12వ తేదీ ఒకవేళ 3వ తేదీ దాటిపోయి 3వ తేదీని వెళ్ళిన వాళ్ళు గంట వ్యవధిలోనే ఫోన్ వ్యవస్థ సిగ్నల్ వ్యవస్థ కట్ అయిపోవడం ఒకైతే కనీసం వెళ్ళిన తర్వాత ఈ యొక్క ప్రాంతంలో మరొక ప్రాంతంలో కూడా వీళ్ళ సమాచారాలు ఇస్తుంటారు. అంటే వాళ్ళకి సిగ్నల్ వ్యవస్థ లేకపోయినా ఏదో దరికి చేరి వాళ్ళు మేము ఇటువైపు ఉన్న ప్రస్తుతం అని చెప్పేసి వారం రోజుల వ్యవధిలోనే కనీసం ఏదో విధంగా సమాచారం ఇస్తుంటారు. కానీ అటువంటి సమాచారం రాకపోవడంతో మరి ఇది వీళ్ళు ఎటువైపు శ్రీలంక వైపు వెళ్ళారా, లేదంటే వరుస అటు సైడ్ ఇటువైపు వెళ్ళారనేది కూడా పూర్తిగా తెలియకపోవడంతోనే ఇప్పుడైతే ఆందోళన నెలకొంది. కనీసం ఏదో ఒక ఇటువైపు వెళ్ళినా సరే కనీసం సమాచారం ఇచ్చేటువంటి వ్యక్తులు 12వ తారీఖు దాటిపోయింది అయినా ఇప్పుడు ఆగస్టు 15 కన్నా వస్తారనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం 17వ తేదీ వచ్చినా సరే ఇంకా రాకపోవడంతోనే ఆ కుటుంబ సభ్యులైతే మొత్తం ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం వాడలరేవు వద్ద కనపడుతుంది. ఒక పక్కన మెరైన్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటికే స్పందించి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఇంకా ఎటువంటి సమాచారం రాకపోవడంతో 7 మత్స్యకారుల కోసం అయితే ప్రస్తుతం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి మనోజ్. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. సో మొత్తంగా 7 మత్స్యకారులు, కోనసీమ జిల్లాకు సంబంధించిన 7 మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లారు. తుఫాను హెచ్చరికలున్న వాటిని ఖాతరు చేయకుండా వెళ్ళిపోయారు. ఆగస్టు 3వ తేదీన ఓడలరేవు నుంచి వేటకు బయలుదేరారు 7. 12వ తేదీన తిరిగి రావాల్సి ఉన్నా ఇప్పటివరకు రాకపోవడం పైన ఆ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సముద్రంలోకి వెళ్ళినటువంటి గంట సేపుకే సెల్ ఫోన్ సిగ్నల్ కట్ అయిపోయింది. తుఫాను హెచ్చరికల్ని కూడా దాటుకొని వేటకు వెళ్లారు మత్స్యకారులు. సో మెరైన్ పోలీసులకి ప్రస్తుతానికి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. బోటు ఆచూకీ కోసం గాలింపు చర్యలు ప్రారంభమైపోయాయి. కోపనాథి రామకృష్ణ ఆధ్వర్యంలో సముద్రంలోకి వెళ్లారు 7. ఇక మిస్సింగ్లో కోనసీమకు చెందినటువంటి వివిధ గ్రామాలకు సంబంధించిన మత్స్యకారులు 7 ఈ మిస్సింగ్లో 7 లిస్టులో ఉన్నారు. సో ప్రస్తుతం వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరి మెరైన్ పోలీసులు ఎప్పుడు వీళ్ళ ఆచూకీ లభిస్తుంది, ఏ రకమైనటువంటి ఆచూకీ దొరకబట్టబోతున్నారు, ఏ రకంగా ఉంటుందో చూడాలి.